ఎన్నడూ లేని విధంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నారు. ఇది ఓర్చుకోలేకనే వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ నాయుడు అన్నారు. రాచమల్లు దారుణంగా ఇక్కడ ఓటమి చవిచూడనున్నారని, టీడీపీని భూస్థాపితం చేస్తాను అని చెప్పిన రాచమల్లు రాజకీయాలలో పతనానికి దగ్గరలో ఉన్నాడని ఆయన అన్నారు. బాబుపై రాచమల్లు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 13వ తారీఖున రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు కూడా జరిగాయి. ఎలక్షన్ల తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇట్లా అనంతపురం డిస్టిక్ కానీ, మన అన్నమయ్య డిస్టిక్ కానీ, కడప జిల్లా కానీ, అట్లు పల్నాడు కాన్స్టిట్యున్సీలో కానీ, కొన్ని కృష్ణా కానీ, ఇట్లా అన్ని జిల్లాలలో ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేని స్థితిలో చాలా దాడులు, తెలుగుదేశం వాళ్ళను హత్యా ప్రయత్నాలు చేయడం, తెలుగుదేశం ఓట్లు వేసిన వాళ్ళను లేడీస్ను కూడా చూడకుండా దౌర్జన్యాలు చేయడం, మహిళలను కూడా కొట్టడం, ఎస్సీ ఎస్టీలను కూడా హింసించడం, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి దహనకాలన చేయడం, నిన్న తిరుపతిలో చంద్రగిరి అభ్యర్థి పైన దాడి చేయడం ఎంత శోచనీయమంటే, సమ్మెట్లు ఏటకొడవలు తీసుకొని ఆయన హత్యా ప్రయత్నం చేయడం. దీని విషయంగా ఇక్కడ ఈసీ గారు కానీ, ఢిల్లీ ఈసీ గారు కానీ, ఎలక్షన్ కమిషనర్లు, పోలీసు వారు, కొంత కలెక్టర్ గారు, కొంతమంది ఇంకా వైసీపీ మాయలోనే ఉండి వాళ్ళు పట్టించకపోవడం, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ చాలా తీవ్ర చర్యంగా తీసుకొని దాదాపు నిన్న సాయంత్రము 3 ఎస్పీలను, ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ మరియు సస్పెండ్ చేయడం, చాలామంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీల మీద కఠిన చర్యలు తీసుకోవడం, కొంతమంది ఆఫీసర్ల పైన ఎంక్వైరీ చేయడం జరిగింది. కడప జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఒక్క పోలింగ్ కేంద్రం కూడా రీపోలింగ్ జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ మొట్టమొదటిసారిగా చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా రీపోలింగ్లు ఉండేవి. చిన్న చిన్న సంఘటనలు తప్ప ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి, మహిళలు తరలి వచ్చి, ఎక్కువ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా పర్సెంటేజ్ ఓట్లు ఎక్కువ కావడం, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని చాలామంది వైసీపీ అభ్యర్థులు రకరకాలుగా మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇప్పటికి కూడా తన స్థాయి చిన్న స్థాయి అయినా కూడా చంద్రబాబు నాయుడును, తెలుగుదేశం పార్టీని విమర్శించడం మేము జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దారుణంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. దీన్ని ఛాలెంజ్గా చెప్తున్నాం. 100కు 1000% ఇక్కడ ఆయన ఓడిపోతున్నాడు. దానికి మేము దేనికైనా ఛాలెంజ్ చేసేదానికి, దేనికి కూడా సర్వసిద్ధంగా ఉన్నాం. ఆయన ముందుకు వస్తే ఎలక్షన్కు ముందుకంతా ఓటుకు 5000 పంచుతా, నా ఆస్తులన్నీ సర్వము ధరపోస్తా ప్రజలకే, నేను ఇంత సంపాదించుకున్నాను, అంత సంపాదించుకున్నాను, తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అభ్యర్థిని భూస్థాపితం చేస్తానన్నాడు. ఆయన ఛాలెంజ్లు వచ్చే నెల 4వ తారీఖు మధ్యాహ్నానికల్లా తెలిసిపోతాయి. ఆయన జీవ సమాధి అవుతాడో, ఆయన లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే భూస్థాపితం చేస్తారో ఆయనే తెలుసుకోవాలి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు నిన్న మొన్న కూడా తన సొంత మీడియాలో వాట్సాప్లు చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని చాలా విమర్శలు చేశాడు. ఎప్పుడు కూడా మనసు గొప్పదైతే మనిషి పైకి వస్తాడు. నీ స్థాయి చిన్న స్థాయి, ఈసారి బాడీగా ఓడిపోతున్నావు. వచ్చే ఓడిపోయిన తర్వాత నువ్వు ప్రొద్దుటూరులో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే పరిస్థితి నీకు ఉండదు. ఈ పొద్దు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వార్డు కౌన్సిలర్గా పోటీ పెట్టలేవు. వార్డు కౌన్సిలర్ కూడా నీ మనిషి ఎవడు కూడా ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు. సంస్కృతి, క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము ఎవరో మాట్లాడకుండా ఉన్నాం. మాట్లాడితే నీ శక్తి సాలదు, నీకుండే గౌరవం కూడా పోతుంది.
ప్రతి ఒక్కడు నిన్ను మాట్లాడే వ్యక్తి తయారయ్యే ఇప్పుడు నిన్ను ఓటమి మనసులో పెట్టుకొని నీ మీద బాధితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ప్రతీకారం తీర్చుకునే రోజు మొన్న 14వ తేదీ జరిగింది కాబట్టి ఖచ్చితంగా నీ ఓటమి 200% 1000% దగ్గరలో ఉంది.